అందరం ఒక చిత్రపటానికి చిన్నప్పటి నుంచి ఇంట్లో ఒక చిత్రపటానికి పూలమాల ఇస్తాం. అది ఎవరు ఏంటనేది మన వంశం పరిపరంగా మన వారసత్వంగా ఇటు నాన్న తరపున అమ్మ తరపున వేస్తాం. ఎవరికి వేస్తాం? ఇంట్లో పెద్ద మనుషులు. అరే ఈయన తాతరా, ఏడాది మాసుకొని నెల మాసుకొని మీ తాతరా నువ్వు ఇట్లా రానే వేస్తారు, అమ్మమ్మ రానే వేస్తారు. మరి ఈయన ఎవరు? ఈ పెద్ద మనిషి ఎవరు? ఎందుకు వేస్తున్నాం? మనం అదనే కలవాలి కదా. ఈ చిత్రపటం ఎవరు? ఈ పెద్ద మనిషి ఎవరు? ఏం చేస్తారు? ఆయన అంటే అమ్మ తరపున నాన్న తరపున వారసత్వ పరంగా మనకు బంధానికి రక్త సంబంధానికి ఇలా కట్టిండు. మరి ఈ పెద్ద మనిషి, ఈ సారు ఆచార్య అంటున్నాం, ప్రొఫెసర్ అంటున్నాం, తెలంగాణ సిద్ధాంతకర్త అంటున్నాం, తెలంగాణ పితామహుడు అంటున్నాం. మరి ఈయనెవరు తెలుసుకోవాలి. కాకపోతే ఏంటంటే నిజాన్ని తెలుసుకోకపోతే అబద్ధం రాజ్యం వెళ్తుంది. ఇలాంటి మహనీయులు, గొప్పవాళ్ళు, ప్రొఫెసర్లు, ఆచార్యులు సమాజం కోసం, అదేవిధంగా భూమి కోసం, భుక్తి కోసం, సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల కోసము, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలంగాణ రాష్ట్రంలో బతుకులు బాగుపడితే తెలంగాణ రాష్ట్రం చెప్పిన ఇలాంటి మహనీయుడు గురించి మనం తెలుసుకోవాలి. కానీ మన దరిద్రం ఏంటంటే కష్టపడ్డది ఒకడు, ఫలితం దక్కేది ఒకడు, సొమ్మొకంది సోకొకంది అయిపోయింది. ఈ సార్ గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి రేపు మన భవిష్యత్ తరాలు కూడా తెలుసుకోలేకపోతున్నాం. చిన్న విషయం ఏంటంటే ప్రపంచానికి జ్ఞానం నేర్పింది బుద్ధుడైతే, ఆ బుద్ధుడు గౌతమ బుద్ధుడి నుంచి జ్ఞానం నేర్చుకుంది మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి తన భార్య అయిన సావిత్రిబాయి పూలే నేర్చుకుంది. సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి, బుద్ధుడి నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు చదువు చెప్పకపోయినా వాళ్ళ యొక్క ఆవశ్యకతని, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ సమాజ నిర్మాణం గురించి తెలుసుకొని నాకు 3 గురువులు అని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరెవరు? గౌతమ బుద్ధుడు ఒకరు, మన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఎవరో తెలియదు గురువు ప్రకటించుకొని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన ఓరల్ నాలెడ్జ్ సింబల్ అయిపోయాడు. యుఎన్ఓలో 200 దేశాలు ఉంటే ఒక బడికి 6 ఏళ్ల పిల్లవాడు బడికి రాని అనే వ్యక్తిని ఒక చదువు, ఒక ఎడ్యుకేషన్ అనేది గౌతమ బుద్ధుడి నుంచి, మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి, సావిత్రిబాయి పూలే నుంచి ఒక అంబేద్కర్ ఆశయానికి వచ్చింది. కానీ ఈయన గురువు, ఈయన శిష్యుడు అంటే కేసీఆర్ చాలా చక్కగా, చాలా సామరస్యంగా, చాలా సామెతలు చెప్తూ ముచ్చటగా మంచిగా మాట్లాడతాడు. కానీ జయశంకర్ సార్ చేసింది ఏంటంటే దారిలో అందరికీ అపరిచితుడు సుపరిచితుడు తెలియదు. దారింటా పోతుంటే నీకు ముళ్ళుంటే కాలుకు ముళ్ళు కూర్చుకుంటే ముళ్ళు తీస్తావు. కానీ సార్ ఏం ఎంచుకుంటూ తెలంగాణ రాష్ట్రం అనే ఒక ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటు ఎంచుకుంటూ ఆ ఎంచుకున్న మార్గంలో ఎన్నో ముళ్ళు దారులు ఉన్నాయి. ప్రధానంగా అందులో 3 విషయాలు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు కొరకు ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రం ఏమిటి కోసం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రం అనేది 3. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, ప్రధానంగా నీళ్లు తీసుకుందాం. జయశంకర్ సార్ నీళ్ళ విషయంలో మనం తెలుసుకున్నట్టయితే ప్రపంచంలోనే అతి ఎత్తైన మానవ నిర్మిత కట్టడమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు మన దగ్గర ఉన్నది. ప్రపంచంలోనే అతి పెద్ద నిర్మాణ కట్టడం మానవ నాగార్జున సాగర్ ఉంది. అది ఎప్పుడు నిర్మాణం అని అంటే 1955 డిసెంబర్ 10 కంప్లీట్ లో బిట్ వస్తుంది. 1955 డిసెంబర్ 10న మన దేశం మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిండు. కానీ ప్రారంభోత్సవం ఎప్పుడు చేసిరంటే 1967 ఆగస్టు 6. 1967 ఆగస్టు 6న తన కూతురు అయిన శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసింది 1967 ఆగస్టు 6న. సార్ ఎప్పుడు జన్మించిందంటే 1931 ఆగస్టు 6న జన్మించిండు. నేను 6 ఎందుకు సింకప్ చేస్తున్నంటే తెలంగాణ ఉద్యమం మొత్తం నీళ్లు ఉద్యోగాలపైన జరిగింది. ఎప్పుడైతే ప్రపంచంలో అతిపెద్ద మానవ నిర్మిత కట్టడం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 300 నుంచి 500 టీఎంసీల వాటర్ ఉంటుంది. అటు వాటర్ ఉంటే ఒకటి కుడి కాలువ, లెఫ్ట్ కాలువ, 2 పేర్లు ఉన్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలువ ఒకటి, తర్వాత మనకు లాల్ బహదూర్ శాస్త్రి కాలువ ఒకటి, 2 కాలువలు ఉన్నాయి. తెలంగాణకు నల్గొండ జిల్లా, కృష్ణా జిల్లా, నెల్లూరు పోతుంది. అటు గుంటూరు, అటు విశాఖపట్నం, అటు కాలువ పోతుంది. సార్ ఏం చేసిందంటే 1967 మే 20న ఉస్మాన్ యూనివర్సిటీలో మేధావుల సదస్సు పెట్టారు. సదస్సు ఇట్లనే పెట్టి నీళ్లు, నిధులు, నియామకాల పైన ఒక అంశం మాట్లాడాడు. తెలంగాణ ఏర్పాటు అనేది నీళ్లు, నిధులు, నియామకాలు. ఫస్ట్ నీళ్ళకు పోవాలి. నీ చిన్న విషయం చెప్తాను. మనంతా ఇళ్లలో ఉంటున్నాం. మా అయితే గ్రామ పంచాయతీ పక్కన కొత్తపల్లి. మా ఇంట్లోకి నీళ్ళు రాకపోతే ఫోన్ పోయేది, గ్రామ పంచాయతీ వాటర్ నీళ్ళు పెట్టి నల్లటైనా వెళ్ళేసిపోతుంది. ఏమో నీళ్ళు పెట్టంటే ఏమో మా మోటార్ కాలిపోయింది అంటారు. తర్వాత ఆ సెక్రటరీ పోతుంది, అలానే మేడం కార్యదర్శి మేడం ఈ రోజు వాటర్ రాలేదు, చాలా ఇబ్బంది అవుతుంది, బట్టలు ఉన్నాయి, అంత అందులో వాటర్ లేవు, ఎట్లయిందంటే సార్ మోటార్ కలిపి. తర్వాత మళ్ళీ సర్పంచ్ పోతుంది. అంటే నీ ఇంట్లో నీళ్ళు రాకపోతే నీ వాడుకు, నీ సర్పంచ్ని, నీ కార్యదర్శిని, నీ యొక్క వాటర్ సంబంధించిన అడుగుతావు. కానీ సార్కు అవసరం లేదు. సార్ ఇంత నీళ్ళు రాలేదు, సార్కు నీళ్ళు అంత లేదు. తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు, తాగడానికి నీళ్లు, ఈ పంట పొలాలు, బీడు భూములు ఉన్న సస్యస్థానాలు కావడానికి నీళ్ళు అడిగిండు. ఆ నీళ్లు నిజాలు లెక్కలతో అడిగితే అప్పుడు 1967లో ఎవరు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసి ఇందిరాగాంధీ సార్ ఒక ప్రజెంటేషన్ చేసిన వీడియోని అక్కడ ఇందిరాగాంధీకి పంపితే ఇందిరాగాంధీ గారు
ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ ఫోన్ చేసి నీళ్లు నిజాలు ఇంట్లో ఉన్న ప్రొఫెసర్ గారు ఆచార్య గారు మేము తెలుసుకోలేదు, ఇట్లా నీళ్ళ దోపిడీ ఇట్లా జరుగుతుందా, ఆంధ్ర వాళ్ళు నీళ్లు ఇట్లా గండి కొడుతాం, మీ తెలంగాణ ప్రాజెక్టులు లేవా, నీళ్ళు లేవా, పీడుగుండ్లు అని ఇదొక విషయం. అలాగే మన నిధులు, తెలంగాణ రాష్ట్రానికి నిధులు వచ్చినాయి, మనకు 10 జిల్లాలకు నిధులు వస్తే ఏ జిల్లాకి ఏం రాలే. మన దరిద్రం నల్గొండ హాస్పిటల్ దగ్గర ఉంది, ఏది పోయినా మనకు నిధులు. ఓ తొందరగా పోతే ఏముండదు, ఒక ఈసీ పెడతాడు, బీపీ షుగర్ చెకప్ చేస్తాడు, ఒక ఎంఆర్ఐ స్కానింగ్ లేదు, ఒక సిటీ స్కానింగ్ లేదు, ఏది లేదు, బయటికి పోతే 3000 4000. అర్థమైందా? అలాంటి నిధులు తెలంగాణలో ఎన్నో కావాలని చెప్పిండు. నిధులు అంటే డబ్బులు, డబ్బులు అంటే మనకు హాస్పిటల్ కావాలి, మనకు మంచి ప్రభుత్వ హాస్పిటల్ కావాలి, మనకు ప్రభుత్వ కళాశాలలు కావాలి, మంచి మంచి కార్పొరేట్ ప్రభుత్వ రంగం నిర్మాణం కావాలి అన్నాడు. ఆ నిధులు వచ్చినాయి, నిధులకు ఇట్లా చేయండు. మరి నియామకాలు చదువుకున్నాం మనం, మన బతుకులేని అమ్మ నాన్న వచ్చినాం. ఇంతకి తెలంగాణ రాకముందుకు మన తాత ముత్తాత ఏం చేశారు, జై తెలంగాణ అని పిడికిలెత్తిపోయారు. ఏం చేశారు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొత్తం దేనికోసం జరిగింది, తెలంగాణ వెట్టి చాకరీ విముక్తి, భూమి కోసం, భూస్వామి జమీందారి పటేల్ పటవారి వ్యవస్థ పైన జరిగింది. మన తాత ముత్తాతలు మొత్తం ఆడికి పోతే, హైదరాబాద్ పోతే చిట్యాల కాడ మనది ఉంటుంది, గుండ్రాంపల్లి, చౌటుప్పల్ మనది ఉంటుంది, నల్గొండ జిల్లా భువనగిరి జిల్లా మనది ఉంటుంది. ఇప్పటికీ మీకు కాంప్లీట్ లో బిట్ వస్తుంది. నేను విషయం ఏం చెప్తున్నా అంటే, మన తాత ముత్తాతలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జై తెలంగాణ అన్నారు, అయిపోయింది. 1946 51 అయిపోయింది. మా తండ్రులు కూడా వెళ్ళిపోయారు కదా, 1952 69లో జై తెలంగాణ, తెలంగాణ నార్మల్కి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నార్మల్కి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, ఆంధ్ర వాళ్ళకి గో బ్యాక్ అని పేరు. అంతేందుకు నేను మా తాత తెలంగాణ సాధన బట్టి మా నాన్న ఇట్లా పోయాడు. మనం కొడుకులని మేమేం చేసాం, యూనివర్సిటీ పోయి ఓరోరు రోషాన్ని గోషి ఊడితే తెలంగాణ చెప్పితే మేము ధర్నాలు చేసినాం, రాసారోకలు చేసినాం. ఎవరి కోసం? మన కోసం. అంటే ఇటు జరిగేదంతా ఒకటి గమనిస్తూ లేదు. ఎక్కువ ఉద్యమాలలో ఎక్కువ జయంతిలు, ధర్నాలు, రాసారోకలు చేసేది మనము, ఫలితాలు అనిపించేది ఒకడు. కానీ సార్ ఏం చేసిండు, నీ లెటర్ రావాలి, నిధి లెటర్ రావాలి, ఉద్యోగ లెటర్ రావాలని చెప్పిండు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా మీరు ఏం చేయాలంటే, మన పుట్టిన కాంచి అమ్మ నాన్న కోరికలతోని వాళ్ళ ఆశయాలను వాళ్ళ కొన్ని కోరికల్ని నెరవేర్చకుండా చనిపోతున్నాం మనం పిరికి పందలకు. అట్లా కాదు, అమ్మ మనం పుట్టినప్పుడే నా కొడుకు నా బిడ్డ మంచి డాక్టరు, లాయరు, పోలీస్ ఆఫీసర్ కళ్ళు కంటారు. కళ్ళు కనుక మనం ఏం చేస్తాం అంటే, SC ST BCలో మన ముత్తాతలు తెలంగాణ సాయుధ పోలం పోయిను, మన నాన్న తెలంగాణ మనం పోయినాం. మళ్ళీ ఇప్పుడు మనది ఏమైంది, పుట్టిన తర్వాత హాస్పిటల్ ఖర్చు, స్కూల్ ఖర్చు, బట్ట పొట్ట తిండి, మళ్ళీ నువ్వేం చేస్తావు అదే. అంటే నేను మొత్తానికి ఏంది, మనకు ఒక విద్య ఒకటే ఉంది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగంలో 21 ఆర్టికల్ ఉంది కదా, అదొక్కటి విద్య చదువుకొని మనం ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఏదైనా ఒక రంగంలో మనం ఒక మంచి స్థాయిలో ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఉండాలి. ఇదే లేకపోతే EWS వచ్చింది 10%, SC ST BCలు 22%, 42 52%, SCలలో ABCD వచ్చింది 12% నుంచి 6% వరకు, 9% వరకు, మైనార్టీ పోయింది. ఇవన్నీ రాజ్యం వెళ్తున్నాడు. ఏం రానోడు, అక్షరముఖ రానోడు సన్యాసి రాజ్యం వెళ్తున్నాడు. అన్ని చదువుకొని విద్యావంతులు మనం మౌనంగా ఉంటున్నాం. మనం మౌనంగా ఉండొద్దు. ఈ మౌనంగా ఉంటే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తాయి. దొరా బాంచని కాల్ముక్త ఉంటుంది, దొరసన్నమ్మ పటేలమ్మ పటవారి ఇదే అవుతుంది. కాబట్టి సార్ చెప్పిన డైవర్ట్ కాకుండా మీకు అన్ని విషయాలు చెప్పిన నేను. ఈ మన సుఖశాల సార్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సార్ కూడా చెప్తారు. సార్ చెప్పింది ఏంటంటే, సార్ దగ్గర శిశురేఖం చేసి ఒక్కొక్కరు మంత్రి పదవులు కొట్టిండు. అరే జనారెడ్డి ఇట్రా చెప్పు, జయశంకర్ సార్ ఆచార్య కొత్తపల్లి, అరే తెలంగాణ గురించి మీకు ఏం తెలియదు, తెలంగాణ నిధులు ఇవి, తెలంగాణ నియామకాలు ఇవి, తెలంగాణ నీళ్లు దోపిడీది, నియామకాలు ఇది, ప్రాజెక్టులు ఇది, ఇండస్ట్రియల్ ఇది. అరే నా దగ్గర బుక్ ఉందిరా, అరే జనారెడ్డి నా దగ్గర లెక్క ఉందిరా, బుక్ ఉందిరా సార్ అని తీసుకొని లెక్క చేసి ఆయన తెలంగాణ రాష్ట్ర కన్నర్ పెట్టిండు. జై తెలంగాణ అని జనారెడ్డి అనేసరికి జనారెడ్డికి ఒక మంత్రి పదవి పోయింది. తెలంగాణ ఉద్యమం మానం పోయింది. కుక్క బిస్కెట్ వేసే తోకొప్పుడు పోయింది, అది పోయింది. తర్వాత మళ్ళీ ఏమొచ్చింది, మళ్ళీ చిన్నారెడ్డి వచ్చిండు, మహబూబ్ నగర్ ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన. చిన్నారెడ్డి ఆయనకు తెలంగాణ పూర్వాన్ని ఆయన పెట్టిండు. తెలంగాణ ఇట్లా వస్తారు అట్లా వస్తారు అని జయశంకర్ సార్ కనిపించిన వాళ్ళకల్లా చెప్తే ఉండేది. అది బాధ, తెలంగాణ రాష్ట్రం అనేది ఆయన బాధ. ఇప్పుడు ఒక బిడ్డకు ఒక తల్లిదండ్రులు ఎట్లా చెప్తారో, కాలేజీ పోరా, చదువుకోరా, మంచిగా ఉండరా, ఏడవకరా, మంచి రోజులు వస్తారా, బాధపడ. ఆయన కూడా ఏం చెప్పేదంటే, అరే నీ మన తెలంగాణ రాష్ట్రం రా, నిధులు పోతున్నారా, నియామకాలు పోతుంది, ఉద్యోగాలు పోతున్నాయి, ప్రజలు పోతుంది, జర మైగాన్ రా, కాపాడరా, ఉద్యోగం చేయరా, మన బతుకులు పోతారా, రేపు ఏం చేస్తారా అనేది. మళ్ళీ ఈయన వచ్చిన చిన్నప్పరెడ్డి, ఆయన వచ్చి జై తెలంగాణ అన్నాడు. మళ్ళీ ఆయనకు ఒక మంత్రి పదవి వేసి ఒక బిస్కెట్ ఆయన కుక్క తోకుండా ఆయన పోయాడు. ఇట్లా జయశంకర్ సారు వేసుకుంటూ పోయిండు. కేసీఆర్ కూడా చెప్పింది లాస్ట్, అరే కేసీఆర్ ఇదంట, సారు ఆచార్య ప్రొఫెసర్ గురువు గారు గురువిజీ అని చెప్పింది. సరే ఇది రాజరే నా దగ్గర లెక్క ఉంది, అరే ఇంద్రా అవునా నేను చేస్తాను అయిపోయింది. ఈయనకేం చేసిన, టీడీ పార్టీలో మంత్రి పదవి వేయలేదు. ఈయనకు మంత్రి పదవి లేక అసంతృప్తితో ఉన్నాడు కేసీఆర్. ఆ అసంతృప్తి నుండి ఈయనకు సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చంపాలని ప్లాన్ తెలియదు, గన్ను తెలియదు, బుల్లెట్ తెలియదు. ఒక గన్ను ఇచ్చిన బుల్లెట్ ఇచ్చిన చంపమని చెప్పిండు. కేసీఆర్ ఆతృతో ఉండు, ఒక మంత్రి పదవి రావాలి, నాకు మంత్రి పదవి ఇయ్యలే, నా మంత్రి పదవిలే, లోక్సభ స్పీకర్ అది శాసనసభ స్పీకర్ అయ్యలే, నేనేందో చంద్రబాబు నాయుడు తెలవాలంటే జయశంకర్ సార్ చెప్పిన లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి. జయశంకర్ సార్, అరే కేసీఆర్ ఈ తెలంగాణ దోపిడీ రా, తెలంగాణ ఇన్ని రకాల దోపిడీ అయింది, ప్రాజెక్టులు పోయినాయి, నిధులు పోయినాయి, ఇండస్ట్రీలు పోయినాయి,
మనకు కార్పొరేట్ హాస్పిటల్ రాలే, కాలేజీలు రాలే, యూనివర్సిటీ రాలే, అంతా ఆంధ్రలో ఎత్తుకుపోయి రా, నువ్వనే ఏమైనా జర కేసీఆర్ వాక్చేతరం ఉందిరా, మంచిగా మాట్లాడుతున్నావు, నువ్వు రారా అంటే ఆయన అవసరం అదే. ఆకలి అయినోనికి బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు, కుండలో కారం వేసినా కడుపుండే తింటాడు. ఆకలి అయినోనికి అన్నం తినోనికి కుండ కారమే తినడు, బల్బు ఉంటుంది, నేను ఇప్పుడే అన్నం తిని వచ్చిన అంటాడు. బిర్యానీ పెడతా అమ్మ బిర్యానీ టేస్ట్ చేసి అన్నట్టుంది. కేసీఆర్ ఏముండా ఆకలి మంట మీద ఉండు, రాజకీయ ఆలోచనతో ఉండు, కానీ తెలంగాణ కోసం అనేది లేదు అని పదవిగాలని జయశంకర్ సార్ చెప్పిన ఒక సబ్జెక్టు కంటెంట్, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత, తెలంగాణ రాష్ట్రంలో సరిహద్దు భౌగోళిక ప్రాంతాలు, తెలంగాణ సంస్కృతి ఏంది, తెలంగాణ అస్తిత్వం ఏంది, తెలంగాణ మైనారిటీ సోదరులు పడుకునే మైనారిటీ సోదరులు జరుపుకునే పండుగ సదరుత్సవాలు ఎట్లా జరుగుతాయి, అది ఏమంటారు పీర్ల పండుగ, యాదవులు సదరు పండుగ, బోనాల పండుగ సెంటిమెంట్ ఏంది, తెలంగాణ సంపన్న వర్గాలు ఏంది అన్ని జయశంకర్ సార్ చెప్పిండు. అరే ఏ ఒక్క కులం పోడు, ఏ ఒక్కడు పొట్లాడితే తెలంగాణ రారా, సంపన్న వర్గాలు రావాలరా, అందరు రావాలి, అన్ని కులాల రావాలి, అందరు రావాలి, సంపన్న వర్గాలు రావాలి, అందరూ ఏకమైతేనే అన్ని సాధ్యపడి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పిండు. జయశంకర్ సార్ చెప్పినట్టు కేసీఆర్ చేసినట్టు చేసింది కాబట్టి తెలంగాణ వచ్చింది, లేకపోతే ఓన్ వాళ్ళు కాకపోవు. అర్థమైందా? మీరు చదవాలనే ఆలోచన మీకు ఉండి మీ అమ్మ నాన్న మీకు పంపిరు కాబట్టి రేపు మీరు మంచిగా ఉండి ఒక స్థాయిలో ఉండి మంచిగా తల్లిదండ్రులకు ఫస్ట్ కుటుంబాన్ని సమాజానికి సేవ చేసి ఇలాంటి గొప్ప వ్యక్తులు మానేల వల్ల మీరు కూడా పేపేట్కి సొసైటీ చేయాలి. సమాజంలో స్వార్థం పెరిగిపోయింది, కులం పోయింది, మతం పోయింది, ప్రాంతం పోయింది. కాబట్టి ఇలాంటి మానీయుల జయంతి అన్న మనం జరుపుకొని మన కోసం మనందరి కోసం ఉంది కాబట్టి మనమన్నా ఆలోచించాలి. నేను అందుకే అంటున్నా, ఇంట్లో మన తాత అమ్మమ్మ ఫోటో ఎట్లుంటుందో ఇలాంటి వాళ్ళ ఫోటో కూడా మనం పెట్టుకోవాలి, తప్పేం లేదు. మన నుంచే మొదలు కావాలి, ఆదర్శంగా ఉండాలి, మనం కూడా సమాజానికి ఏమైనా చేయాలి. ఇప్పుడు పిల్లలకు ఆస్తిపాస్తి ఇస్తే అమ్మక దిగుతారు, ఆస్తి ఒక జాబ్ ఇచ్చిన మంచిగా ఉంటాడు. ఎగ్జాంపుల్ ఎందుకు ఆడపిల్లని 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న మగ పిల్లానికి ఏట్లేరు, ఇవ్వాలంటే రేపు పోతుంది. జాబ్ ఉంటేనే ఆడపిల్లని కాడికి వచ్చిన అంటే ఒక భద్రత, ఒక జాగ్రత్త, ఒక నమ్మకం. జయశంకర్ సార్ కూడా ఏం చేసిండు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక బతుకులు బాగుపడతాయి అని చెప్పిండు. ఆయన ఏమైంది, తెలంగాణ రాకముందుకు ఇదే ఉంది, తెలంగాణ వచ్చినాక ఇదే ఉంది. ఏమన్నా మారిందా నీకు? ఒక తెల్ల రేషన్ కార్డు తప్ప, ఒక ఆధార్ కార్డు రేషన్ పేరు తప్ప ఏం మారల మనకు. అలా కొత్త పుడితే అని పేరు వస్తుంది, అది వస్తుంది, వస్తుంది. దీనికేనా? భూమి పైన పుట్టిన ప్రతి ఒక్క జీవి ఒక నూతన మరణ సృష్టిస్తుంది. రుసో చెప్పాడు ప్రొఫెసర్స్ లో, గుర్తుపెట్టుకోండి. భూమి పైన పుట్టిన ప్రతి ఒక్క జీవి ఒక నూతన మరణ సృష్టిస్తుంది. అంబేద్కర్ లాంటి మహానుభావుడు 6 ఏళ్ల పిల్లాన్ని తరగతి గదిలో కూర్చోబెడితే బయట కూర్చోబెట్టింది దేశం కుల వివక్షతోనే. ఒక మైనార్టీ ముస్లిం సోదరుడైన ఏపీజే అబ్దుల్ కలాం చదువుకోవడానికి తినడానికి తిండి లేదు, చదువుకోవడానికి డబ్బులు లేవు. ఒక చేతిన పుస్తకాలు పట్టుకొని పోయి ఒక కాలం ఇదుకుంటూ పోయి చదువుకొని ఒక దేశానికి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి చేపట్టిండు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యాడు. ఇలాంటి వ్యక్తులు మనకు ఉన్నారు. మనకు ఏనాడు బాధపడద్దు. రికమెండేషన్లు అయ్యి నీకు చదువు ఉంది, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఉంది, 21 ఆర్టికల్ ఉంది, చదువుకొని మన ప్రయోజకులు కావాలి. చిన్న చిన్న అంశాలు కాడ ఆగిపోతుంది, మనం ముందుకు పోతుండాలి. జయశంకర్ సార్ కూడా చిన్న వ్యక్తి ఏం కాదు. కాకతీయ యూనివర్సిటీలో చదివి అదే యూనివర్సిటీలో చదువుకొని అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యి అదే కాకతీయ విశ్వవిద్యాలయాన్ని కూడా కాకతీయ యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్ గా సార్ ఉన్నాడు. సార్ చిన్న మామూలు వ్యక్తి ఏం కాదు, ఆయన కష్టజీవి. ఆయన కనీసం పెళ్లి కూడా చేసుకోలే. ఇప్పుడు అబ్బాయిలు అయితే అమ్మాయి పిల్ల సోకు కూడా చదువు నాశనం అయిపోయి తల్లిదండ్రులు దూరంగా కూడా పోతురు. ఆయన ఎట్లుండో నాకు అర్థం కావట్లేదు. ఆదర్శవంతుడు అట్లుండాలంటే ఓన్ వల్ల ఏం కాదు, చాలా నిగ్రహంగా ఒక వైటంగ్ వేసుకుని సార్ ఒక గింత ఇంకా అంటే అది వేసుకోడు. ఎందుకంటే సమాజం మొత్తం సార్ చొక్క బాగుంది కానీ సార్ చూసుకోలేదా వెనకాల చొక్క ఇంకుపడ్డది అనేది అంటారు. అంతే నేనంట సార్ సార్ పిలిచి వెనక చొక్కబడ్డా సార్ రెండు చూసుకోలే మొదలు అంటాడు. అలాంటి జీవితం ఎక్కడ నువ్వు ఈయన ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ గురించి ఎక్కడ ఈయన గురించి తెలుసుకున్న ఒక చిన్న మచ్చలేదు. అలాంటి జీవితం మనకు ఆదర్శం. ఆయన జయంతి జరుపుకోవడం మన అదృష్టం, సత్య స్వర్గాన్ని ఉన్న మన అదృష్టం. నేను మరొకసారి ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ జయంతిని శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేటి విద్యార్థులే బాలబాలికలే రేపు భవిష్యత్తు భావి తరాల పౌరులు నిర్మాతలు మీరే కాబట్టి ఒక భవిష్యత్ అంతా తరగతి 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది. ఇది దీంట్లోనే నిర్మించబడుతుంది. తరగతి మధ్యలో చదువుకున్నాడు తరగతి గదికి పరిమితం అవుతున్నాం. ఏం తెలియని ఆశ్రమం దేశం వెళ్తారు. మీరు కూడా ఏదో ఒక రకంగా ముందుండి మన తల్లిదండ్రులు మన ప్రాంతానికి మన దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సుఖసాయి సార్ తెలంగాణ రాష్ట్ర లెక్చరర్ పూర్వం ఉపాధ్యక్షులు సుఖసాయి సార్ మాట్లాడాల్సిన కోరుతున్నాను.